హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఇంతకుముందు సైబర్ సెక్యూరిటీ మీద 2-3 వీడియోలు చేశాను. సైబర్ సెక్యూరిటీలో మంచి హోప్స్ ఉన్నాయని చెప్పేసి నేను చేస్తే కొంతమంది ఫ్రెషర్స్కి లేవు అది ఇది అని చెప్పేసి అన్నారు. దాని గురించి అని చెప్పి నేను ఒక పరిశోధన చేసి దాని మీద ఒక ఇదైతే చేశాను. ఈ వీడియోలో అవన్నీ చెప్తాను. ఇవన్నీ కూడా మనం తెలంగాణ ఎగ్జామ్స్ కాదు, మన ఎగ్జామ్ సెంటర్ 247 అనే వెబ్సైట్లో ఇంగ్లీష్లో ఉంటాయి. మొత్తం ఒకసారి మళ్ళీ మీరు దాంట్లో చూసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా అవసరము. ఏదొచ్చినా కానీ సైబర్ సెక్యూరిటీకి అయితే ఆ డిమాండ్ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోయినాయి, సైబర్ దాడులు కూడా పెరిగిపోతున్నాయి. అందువల్ల కంపెనీలు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరమైతే ఎక్కువగా ఉంది ప్రతి కంపెనీకి కూడా. మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ రంగంలో అడుగు పెట్టడానికి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగాలు ఏముంటాయంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు నుంచి చిన్న స్టార్టప్ కంపెనీల దాకా కూడా సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం ఎదురు చూస్తున్నాయి. మన దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కొన్ని ప్రముఖ కంపెనీలు, పెద్ద ఐటీ కంపెనీలు చూసుకుంటే TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, అలాగే యాక్సెంచర్ కానీ ఇలాంటి సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా, తర్వాత ఆఫ్ క్యాంపస్ ద్వారా కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నాయి. ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో లక్షల మంది ఫ్రెషర్స్ని రిక్రూట్ చేస్తాయని ఇప్పటికే ప్రకటించినాయి. అందులో సైబర్ సెక్యూరిటీ పోస్టులు కూడా ఉంటాయి. ఇక MNCలు, బహుళజాతి కంపెనీలు అంటారు కదా, కన్సల్టింగ్ సంస్థలు కానీ, PwC కానీ, డెలాయిట్ కానీ, తర్వాత EY కానీ, IBM కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ టీమ్స్ని బలోపేతం అయితే చేసుకుంటున్నాయి. ఇది కాకుండా ఇంకా ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఉన్నాయి. క్లౌడ్ SEK అని, శాట్రిక్స్, ఇన్ఫోసెక్ అని, తర్వాత క్రటికల్ టెక్ అని ఇలాంటి కంపెనీలు కూడా సైబర్ సెక్యూరిటీ సేవలు అందిస్తుంటాయి. వీటిలలో కూడా మీకు అవకాశాలు అనేవి ఉంటాయి. ఫ్రెషర్స్కి ఏంటంటే సాధారణంగా ఏమేమి ఉద్యోగాలు ఉంటాయంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు కానీ, సెక్యూరిటీ అనలిస్టులు కానీ, అలాగే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ SOC అనలిస్టులు కానీ, అలాగే సైబర్ సెక్యూరిటీ ట్రైనీలు కానీ, ఇంకా IT కంప్లైంట్స్ ట్రైనీలు కానీ, ఇంకా సెక్యూరిటీ రీసెర్చ్ ఇంటర్న్లు కానీ ఇలాంటి పోస్టులు ఉంటాయి. ఎలా సాధించాలి ఈ ఉద్యోగాన్ని? ఎలా సాధించాలంటే డిగ్రీతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ ఉండటం అనేది చాలా ముఖ్యము. మెయిన్గా ప్రైమరీ నాలెడ్జ్ అనేది మాత్రం సంపాదించండి. నెట్వర్కింగ్లో అంటే TCP, IP, ఫైర్ వాల్స్లో, ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినటువంటి లైనక్స్, విండోస్ ఇలాంటి వాటిలో మీరు ప్రైమరీ నాలెడ్జ్, ప్రాథమిక విషయాలు అయితే నేర్చుకోండి. అలాగే ఫిషింగ్ అని, మాల్వేర్ లాంటి సైబర్ దాడుల గురించి కూడా మీరు తెలుసుకోండి. సర్టిఫికెట్స్ పొందాలి కంపల్సరీగా. మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి సర్టిఫికేషన్స్ అనేది చాలా అవసరము. సర్టిఫికేషన్తో పాటుగా మీకు స్కిల్ కూడా కావాలి. ఫ్రెషర్స్కి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి సర్టిఫికేషన్స్ ఏమిటి అంటే కంప్యూటర్ సెక్యూరిటీ ప్లస్ అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక ఫౌండేషనల్ సర్టిఫికేట్స్. అలాగే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనే CEH అనేది ఇది పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు దీన్ని. మరియు ఎథికల్ హ్యాకింగ్ మీద దృష్టి అయితే పెడుతుంది. ఇంక ఇది కాకుండా IC2 సర్టిఫైడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనేది కొత్తగా ఈ రంగంలో వచ్చేవారికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టికల్ అనుభవం మాత్రం కంపల్సరీగా సాధించండి. హోమ్ ల్యాబ్స్, మీ కంప్యూటర్లో వర్చువల్ మిషన్స్ ఉపయోగించి క్యాలీ, లైనక్స్ లాంటి టూల్స్తో ఒక సొంత ల్యాబ్ని సెటప్ చేసుకోండి. అలాగే CTF పోటీలు ఉంటాయి. ట్రై హ్యాక్ మీ అని, తర్వాత హ్యాక్ ది బాక్స్ అని ఇలాంటి ప్లాట్ఫామ్లో జరిగేటువంటి క్యాప్చర్ ద ఫ్లాగ్ అనే CTF అనే పోటీలు ఉంటాయి. ఆ పోటీలలో మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది నిజమైనటువంటి సెక్యూరిటీ సమస్యలను మీకు తెలియజేస్తుంది. మీకు అనుభవం వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాగే ఇంటర్న్షిప్స్ అందించే ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నం అయితే చేయండి. ఉద్యోగం పొందడానికి మీరు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఉద్యోగం ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు, లేదంటే బయట నుంచైనా అవకాశాలు అయితే ఉంటాయి. మీరు ఒక మంచి ప్రొఫైల్ కూడా తయారు చేసుకోండి. మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ సర్టిఫికెట్స్, CTFలో పాల్గొన్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోలో తయారు చేసుకోండి. మీ రెజ్యూమే మరియు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కూడా ఈ స్కిల్స్ అన్నిటిని కూడా మీరు హైలైట్ చేయండి. ఇక జాబ్ పోర్టల్స్ యూజ్ చేసుకోండి. నౌకరీ కానీ, తర్వాత ఫౌండిట్ కానీ, ఇంకా లింక్డ్ఇన్ కానీ ఇలాంటి జాబ్ పోర్టల్స్లో ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల కోసం రెగ్యులర్గా వెతకండి. అలాగే చాలా కంపెనీలు తమ సొంత వెబ్సైట్లో కూడా ఉద్యోగాల గురించి ప్రకటిస్తున్నాయి. వాటిని కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తేనే సైబర్ సెక్యూరిటీ రంగంలో మీరు ఫ్రెషర్ అయినా సరే మీకు ఉద్యోగం ఖచ్చితంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక సర్టిఫైడ్ కోర్సులు ఏమున్నాయంటే గూగుల్ కానీ, IBM లాంటి పెద్ద కంపెనీలు సైబర్ సెక్యూరిటీ రంగంలో కూడా
కూడా కోర్సులు అనేవి అందిస్తున్నాయి. ఈ కోర్సులు ఫ్రెషర్స్కి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి ఇండస్ట్రీలో అవసరమైనటువంటి నైపుణ్యాల్ని నేర్చుకోవడంలో ఇవి అయితే సహాయం అయితే మీకు పడతాయి. ఈ కోర్సులు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా ఇస్తాయి. ఇది ఉద్యోగం పొందడానికి కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. కోర్సెరాలో గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు ఉన్నాయి. గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ అని చెప్పేసి ఉంది. ఇది గూగుల్ ఇస్తుంది. దీని కోర్సు గురించి 8 విభాగాల్లోనే సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి ప్రాథమిక నైపుణ్యాలన్నీ కూడా గూగుల్ అందిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు 6 నెలల టైం పడుతుంది. రోజుకి సుమారు 7 గంటలు మీరు పనిచేస్తే. ఇక ఏం నేర్చుకోవచ్చు దీంట్లో నెట్వర్కింగ్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, తర్వాత సెక్యూరిటీకి సంబంధించినటువంటి నెట్వర్క్ ప్రోటోకాల్స్ కానీ, ఫైర్ వాల్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, లైనక్స్ కానీ ఇలాంటి గురించి తెలుసుకుంటారు. సైబర్ దాడుల గురించి ఎలా జరుగుతాయి, వాటిని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలని నేర్చుకుంటారు. అలాగే సెక్యూరిటీ టూల్స్ గురించి కూడా నేర్చుకుంటారు. ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాంటివి నేర్చుకుంటారు. డేటా సెక్యూరిటీ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా నీకు కోర్సులో ఇంకోటి కోర్సులలో IBM సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనే కోర్స్ ఒకటి ఉంది. దీనికి సంబంధించింది ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రతిదీ కూడా నేను యుడమీలో ఉన్నటువంటి 2 కోర్సులు 3 కోర్సులు ఉన్నాయి. దీనికి సంబంధించినవి యుడమీలో ది కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఒకటి ఉంది. ఇందులో మొత్తం సైబర్ సెక్యూరిటీలో పూర్తి అవగాహన అనేది వస్తుంది. ప్రారంభ స్థాయి నుంచి కూడా మధ్య స్థాయి వరకు కూడా అన్ని విషయాలు కవర్ చేస్తుంది. నెట్వర్క్ సెక్యూరిటీ కానీ, క్రిప్టోగ్రఫీ కానీ, ఎథికల్ హాకింగ్ అనే అంశాలు ఇందులో ఉంటాయి. ప్రాక్టికల్ ఎథికల్ హాకింగ్ ది కంప్లీట్ కోర్స్ అని ఇంకోటి ఉంటుంది. ఇది మొత్తం కూడా టెక్నిక్స్ నేర్చుకుంటారు. ఇక్కడ మీరు పెనెట్రేషన్ టెస్టింగ్ అనేది ఉంటుంది. ఇక ఎథికల్ హాకింగ్ మీద కూడా దృష్టి అనేది పెడుతుంది. కాంటియా సెక్యూరిటీ ప్లస్ అనేది ఈ కోర్స్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మొత్తం కూడా మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ నేను మన వెబ్సైట్లో పెడతాను. మీకు కోర్సుల లింకులు కింద దీంట్లో కూడా పెడతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ కోర్సులలో మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశం చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు ఇస్తున్నాయి కాబట్టి ఎంత స్పీడ్గా వచ్చినా సరే సైబర్ సెక్యూరిటీకి మాత్రం డిమాండ్ అయితే తగ్గదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే స్పీడ్గా ఎదుగుతున్నటువంటి రంగం ఇది. ఆన్లైన్ మోసాలు, సైబర్ దాడుల మీద బాగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు కంపెనీలకు ప్రతి కంపెనీ కూడా సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనేది చాలా అవసరం ఎక్కువగా ఉంది. మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ రంగంలో అడుగు పెట్టడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా నేను examcenter247.comలో పెడతాను. ఇలాంటి అప్డేషన్స్ అన్నీ కూడా indiaworld.in అనే వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అన్ని కొత్త అప్డేషన్స్ వచ్చినాయని చెప్తాను. అప్డేషన్స్ ఎప్పుడు మీరు ఫాలోఅప్లో ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.